హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాక్టీస్ పేపర్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ ఏ, పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. ఇది మోడల్ పేపర్ అని అనుకోవచ్చు. మీరు వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఈ ప్రాక్టీస్ పేపర్ ఉన్నా లేకున్నా ఇది బోర్డ్ ఎగ్జామ్‌కి డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అసలు హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి రీసెంట్‌గా 2 డేస్ బ్యాకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. ఫస్ట్ అవగాహన, ప్రతిస్పందన ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు గద్య భాగము. అంటే మన రామాయణంలో నుంచి ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దానికి అనుగుణంగా 5 క్వెషన్‌లు ఇస్తాడు. కింది పట్టికని పూరించండి. లేకుంటే ప్రశ్నలిచ్చి జవాబులు రాయమంటాడు. లేకుంటే ప్రశ్నలు తయారు చేయమంటాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఏ విధమైన 5 క్వెషన్స్ ఇయ్యొచ్చు. ఇక్కడ సీత కోరికపై హనుమంతుడు వివరించింది. ఏం వివరించిందనేది రాయాలి. సో, మీరొకసారి ఈ పేరాగ్రాఫ్‌ని చూసుకోండి. సో, ఈ 5 క్వెషన్స్‌కి ఇక్కడ ఆన్సర్ రాయాల్సుంటుంది. సో, సెకండ్ ఇట్స్ ఏ ట్రిక్కీ సెక్షన్ అనొచ్చు. ఎందుకంటే పద్యం ఇచ్చి ప్రతిపదార్థమైన రాయమంటాడు. ఆర్ పద్యాన్ని పూరించి భావమైన రాయమంటాడు. ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమన్నాడు. వేద పురాణ శాస్త్ర, తెలంగాణ భవదీయ ఈ 2 కంపల్సరీ వచ్చే క్వెషన్స్. నెక్స్ట్ కింది గద్యాన్ని చదవండి. ఇది పారాగ్రాఫ్ 5 క్వెషన్స్ ఇస్తాడు. 2 మార్క్స్ ఈచ్ 10 మార్క్స్. సో, చూసుకోండి. క్వెషన్స్. అసలైన చికిత్స దేనిది అని దేనంటారు? ఆయుర్వేదం అనగానే ఎటువంటి వారికి రోగాలు రావని ఆయుర్వేదం చెప్పింది. ఆయుర్వేదం ఎన్ని విధాలు? అవి ఏమిటి? ఆయుర్వేదం వేటిని గుర్తించి ప్రస్తావించింది? ఇవన్నీ క్వెషన్స్ దీంట్లోనే ఉంటాయి పారాగ్రాఫ్‌లో. దీనికి పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ పారాగ్రాఫ్‌ని క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ ఇంపార్టెంట్ సెక్షన్ అనొచ్చు. 40 మార్క్స్ ఉంటాయి. క్రింది ప్రశ్నల్లో 5-6 వాక్యాల్లో సమాధానం రాయండి. 4 ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3 మార్కులు ఒక్కొక్క ప్రశ్న. 12 మార్క్స్ ఉంటాయి వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇందులో ఎలాంటి చాయిస్ ఉండదు స్టూడెంట్స్, అన్ని రాయాల్సి ఉంటుంది. వలది దానము గీనమున్ అను మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? ఇసుక గుండెను పగిలితే అది పైరవుతుంది అన్న కవి మాటల్లో ఆంతర్యం ఏమిటి? గోల్కొండ పట్టణ పాఠభాగ రచయిత గురించి రాయండి. ఆడవాళ్ళ నోట అసలైన భాష ఉంటుందని రచయిత ఎందుకు అభిప్రాయపడ్డాడు? ఈ 4 ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్సే మనము ఈజీగా రాయొచ్చు మీరు చదువుకుంటే. ఇప్పుడు ఆన్సర్ చెప్పే టైం లేదు స్టూడెంట్స్. ఓన్లీ క్వెషన్ పేపర్ అప్‌లోడ్ చేస్తాను. కాశీనగరంలో వేదవ్యాసుడు పొందిన అనుభవాలను భిక్షపాఠం ఆధారంగా రాయండి. భిక్షపాఠం సారాంశం రాస్తే సరిపోతుంది. ఆర్ ఈ రెండిట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది. బలిచక్రవర్తి దాతృత్వాన్ని దానశీలం పాఠం ఆధారంగా వివరించండి. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. 70థ్ క్వెషన్ కొత్త పాఠం ఆధారంగా మీరు తెలుసుకున్న విషయాల గురించి రాయండి. లేదా తెలుగు సాహిత్యంలో నెల్లూరు కేశవస్వామి కథలను విశిష్ట స్థానం ఉంది అన్న రచయిత మాటలకు సమర్థిస్తూ రాయండి. ఉపవాచకంలో నుంచి రెండిట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది. శ్రీరామ సుగ్రీవుల మైత్రి గొప్పదనాన్ని రామాయణం ఆధారంగా తెలపండి. లేదా విశ్వామిత్రుడు దశరథుల మధ్య జరిగిన సంభాషణ సారాంశాన్ని వివరించండి. సృజనాత్మకత అంటే డిస్కోర్సెస్ 2 ఇస్తాడు. ఒకటి రాయాల్సి ఉంటుంది. 7 మార్కులు. నగర జీవితంలో అనుకూల ప్రతికూల అంశాలను వివరిస్తూ మీ మిత్రునికి ఆర్ మిత్రురాలికి ఒక లేఖ రాయండి. లేఖ కంపల్సరీ ఎక్స్‌పెక్ట్ చేయాలి. మీకు తెలిసిన ఏదైనా చారిత్రక ప్రదేశం లేక ప్రాచీన కట్టడం విశేషాలను తెలుపుతూ ఒక కరపత్రం తయారు చేయండి. పార్ట్ బిలో 20 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ 2 సొంత వాక్యాలు, మిగతా అన్ని చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రూపంలో ఉంటాయి. ఒకసారి గో త్రూ దిస్ అండ్ ఇఫ్ యూ నో ద ఆన్సర్స్ ప్లీజ్ రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.